నేను ఎగ్ కర్రీ చేయబోతుంటే మా రిషి గాడు "నువ్వు వద్దులే ఆగు నేను చేస్తా" అని చెప్పాడు. ఇప్పుడు వాడిని వద్దులే అన్నానంటే ఇంకా అలిగి వాడు అన్నం తినకుండా పెద్ద సీన్ చేస్తాడు. అది చూడటం కన్నా వాడి చేత కర్రీ చేపించడమే బెటర్ అని చెప్పి ఇక చేయమని చెప్పాను. ముందు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత టమాటా కూడా వేసి అది మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చాడు. అన్నట్టు ఈ రెసిపీ చేసింది మా రిషి అయినా కావాల్సినన్ని కట్ చేసి ఇచ్చింది మాత్రం నేనే. తర్వాత ఉడికిచ్చిన ఎగ్స్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇమ్మంటే కట్ చేసి ఇచ్చాను. ఇంకా వాటిని కూడా అందులో వేసి మొత్తం ఒకసారి తిప్పి దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాడు. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి అది మొత్తం ఒకసారి కలిపి దానిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి ఇంకా కర్రీ అయితే వండటం అయిపోయిందని చెప్పాడు. కర్రీ బాగుంటుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ నిజంగా చెప్తున్నా మా రిషి అంత ఏజ్ లో నాకు కనీసం అన్నం వండటం కూడా వచ్చేది కాదు. కానీ మా రిషి గాడేమో కర్రీస్ కూడా చేస్తున్నాడు. మా రిషి గాడి ఇది ఎక్కడ నేర్చుకున్నాడో కానీ కర్రీ అయితే నిజంగా చాలా బాగా చేశాడు. నేను ఎగ్ ఫ్రై చేస్తాను కర్రీ కూడా చేస్తాను కానీ ఇలా అయితే ఎప్పుడు వండలేదు. మేము ఇది రైస్ లోకి తింటున్నాం కదా కానీ చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందేమో అనిపించింది. ఈ కర్రీ వండింది మా రిషి గడే కాబట్టి నేను అడగకపోయినా సరే తినగానే సూపర్ అని చెప్తాడు. సర్లే గాని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దే.